శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్ర 4వ అధ్యాయం. కైలాసమున భృగు మహాముని. బ్రహ్మదేవుణ్ణి పరీక్షించుట జరిగినది. ఇంకా శంకరుని పరీక్షించుట కొరకు సరాసరి కైలాసమునకు బయలుదేరాడు భృగు మహాముని. ఆ కైలాసమున వెండి కొండపై శివుడు ప్రమదగణము శివనామ జపధ్యాన మొనర్చుచుండ తన్మయుడై ఉండెను. కైలాసాచలము మీద ఎక్కడ వినినను పవిత్ర పంచాక్షరీ మంత్ర ప్రణవ నిశ్వాసములే, ఎక్కడ చూచిన భక్తతతుల శివభక్తి పారవస్యమే. భృగు మహాముని పరమేశ్వరుణ్ణి ప్రత్యేక మందిరపు దిక్కుగా వెడలినాడు. అందమైన ఆ మందిరము చెంతకు వెడలి కావలియున్న వారిని శంకరుడేమి చేయుచున్నాడని అడిగెను. అప్పుడొకండు ఆర్య, ప్రస్తుత సమయమున శంకరుడు తన నిజసతి పార్వతీదేవితో కూడి ఏకాంతకేలిలోనున్నాడు. ఇప్పట్టున మీకాయన దర్శన మగుట దుర్లభము కనుక తాము మరి ఒకసారి రావలసినది అని వినయముగా చెప్పెను. కాదు, నేనిప్పుడే లోనికి పోయి తీరవలను అన్నాడు భృగువు. కూడదని చెప్పి చూచిరి. కానీ భృగువు మంకుపట్టు వీడలేదు. 6:3 3:6 లోనికి వెడలియే తీరవలనని హుంకరించి లోనికి ప్రవేశించినాడు. కేలీ విలాసముల గరుగుచున్న ఆ ఆది దంపతులకు ఆటంకము కలిగెను. పార్వతీదేవి పురుషుడగు భృగువును చూచినదై సిగ్గుదొంతరలు ముంచుకొని రాగా ప్రక్కకు తొలగిపోయినది. శంకరునకు కెక్కడలేని కోపము వచ్చినది. మహోగ్రమూర్తి అయి, ఓయి భృగువు, మునివై యుండియు నీకు మర్యాద తెలియకపోవుట ఆశ్చర్యముగానున్నది. ఏకాంతముగా కాంతతో శయ్యాగారమున నుండినప్పుడు ఆ మందిరములలో అన్యులు ప్రవేశించరాదను సామాన్య ధర్మమైనను నీకు తెలియదా? అసలు నీవు నా అనుమతి లేనిదే లోనికెందులకు వచ్చితివి? బ్రహ్మవంశమున పుట్టి మహాతపస్సు వనరించిన కీర్తిశాలివగు నీ అట్టి వానికిట్టి పాపకృత్యమునరించుట తగినదుగునా? నీ ముఖమును జూచుటయే శుభకరము కాదు. నిన్ను కనికరించు విడుచుచుంటిని, కానీ లేనిచో నిన్ను నాశనమునరించుట ఎంత పని? ఛీ, వేగముగా బయటికి పొమ్మని దూషించి వదిలివైచెను. శివుడు తనను దులిపి విడిచినన్ను భృగువునకు చీమ కుట్టినట్టుగా కూడా లేకపోయెను. పైపెచ్చు లోపల నవ్వుకొని బయటకు వచ్చి వేయిచెను. ఈ శంకరుడు కూడా సత్వగుణ ప్రధానుడు కాకపోయెను. ఏకాంత మందిరమున ప్రవేశించి తినని మండిపడినాడు. దానికి మించి తిట్ల వర్షంను కురిపించినాడు. మహా విరాగి అయిన ఈ శంకరునికి కూడా కోపము వచ్చినదే. దీనికి ఆయనకు గల తామసగుణమే కారణము కదా అని అనుకొను. తామసగుణ ప్రధానుడగుటచే ఈ శంకరుడు తామస భావమున నేను వచ్చిన పనిని గ్రహించలేకపోయినాడు అని అనుకొనుచు భృగు మహర్షి కైలాసమును వీడి వెడలినాడు. శిష్టపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్ర 4వ అధ్యాయం సంపూర్ణం.